చెప్పండి. ఇప్పుడు ఏం జరిగింది? అది మీరు ఎవరు డబ్బులు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? ఎలా అది మోసం చేశారు? దాంట్లో మంగ్లీ గారి పాత్ర ఏంటి? వాళ్ళ తమ్ముడు పాత్ర ఏంటి? యెస్ సార్. యాక్చువల్‌గా మా దగ్గరికి వచ్చింది ఆయన వచ్చేసి మేము ఇట్లా హాస్పిటల్ పెడుతున్నాము. ఆ! ఒక పబ్బు పెడుతున్నాము. హ్మ్. ఆ పబ్‌కి కావాల్సిన డబ్బు కావాలి. మంగ్లీ నేను కలిసి మేము పెడుతున్నామంటారని తీసుకెళ్ళాడు. ఎవడు తీసుకెళ్ళింది? మధు 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 ఇంటి పేరేంటి? రమావత్ మధు. రమావత్ మధు. రమావత్ మధు మేము ఇట్లా చేస్తున్నామంటని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారా? వాళ్ళ అపార్ట్మెంట్ సార్ వాళ్ళది. ఎక్కడ? ఏది మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంటా లేకపోతే మధు వాళ్ళ అపార్ట్మెంటా? అది మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్. ఎక్కడది? అది కోకాపేట సార్. ఓకే, కోకాపేటలో తీసుకెళ్లారు. కోకాపేట వాసవి సార్ వాళ్ళది. వాసవి క్లబ్, వాసవి అపార్ట్మెంట్స్. వాసవి అపార్ట్మెంట్స్. ఓకే, అక్కడికి తీసుకెళ్లి ఎవరెవరు ఉన్నారు అక్కడ తీసుకెళ్ళినప్పుడు? అక్కడ మంగ్లీ వాళ్ళ చెల్లెలు, చిన్న చెల్లెలు అంటే నడిపి చెల్లెలు వాళ్ళు ఉన్నారు అక్కడ. తర్వాత మేము ఇట్లా పెడుతున్నాము, మేము ఇది హాస్పిటల్ కూడా కడుతున్నాము. మిర్యాలగూడ హాస్పిటల్, అచ్చంపేటలో స్కూల్ పెడుతున్నాము. అచ్చంపేటలో స్కూల్ కూడా నడిపించినామంటాను కానీ మాకెవరు తీసుకెళ్లేదు. ఒక పబ్బు దగ్గరికి మాత్రమే తీసుకెళ్లారు. పబ్బు దగ్గరికి ఏది? మంగ్లీ గారు నడిపిస్తున్నారని? మంగ్లీ గారు నడిపిస్తున్నారు. ఇక్కడ పెద్ద పెట్టుబడులు పెడుతున్నాం మేము అంటేనే పబ్బు దగ్గర తీసుకెళ్లారు. ఆ పబ్బు కడుతున్నారు కింద, ఇంకా పిల్లర్స్ మీద ఉన్నాయి అనమాట. ఇవి చాలా అండర్ కన్స్ట్రక్షన్ సార్. ఓకే, ఎంతమంది ఉన్నారండి? మొత్తం 130 మంది సార్. 130 మంది. సుమారుగా ఎంత డబ్బులు కట్టారు వీళ్ళకి? వీళ్ళకి 10.5 నుంచి 11 కోట్లు సార్. 10.5 to 11 crores సార్. 11 crores. 150 కోట్లు అన్నారు మరి. అది మాకు సంబంధించింది ఇంత సార్. 150 కోట్ల 200 కోట్ల అది మనకు తెలుసు సార్. అది 150 కోట్లని పేరు నుంచి అంటున్నారు. వేరే వాళ్ళు వాళ్ళ మండలంలో ఉన్న వాళ్ళందరూ, తాండాలో ఉన్న వాళ్ళందరూ కలిసి పెట్టినారు. వాళ్ళందరినీ చూపించి వాళ్ళ హైఫై కార్లు అవన్నీ చూపించేసి, ఫార్చ్యూనర్ కార్లు చూపించేసి మమ్మల్ని వాళ్ళని చూపించినారు అనమాట. మీరెంత పెట్టారు పర్సనల్ గా? నా దగ్గర నుంచి 25 లక్షలు పెట్టాను సార్. మీ పేరు? నా పేరు హేమకాంత్ రెడ్డి. ఓకే, మీది ఎక్కడండి? అంటే మీడియా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి చెప్పడం కోసం. సరే సార్, నేను పటాన్చెరులో ఉంటాను. మనం కేసు పెట్టినప్పుడు మధుతో మాట్లాడినప్పుడు మీకు డబ్బులు ఇస్తానంట కదా, ఇది కర్నూలులో నేను సిఐతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయించినప్పుడు అతను ఎప్పుడు డబ్బులు ఇస్తానన్నాడు అన్నాడు కదా, డబ్బులు ఇచ్చిండా మధు? మార్చి 30 లోపు డబ్బులు ఇచ్చేస్తాను చెప్పేసినాడు. అంతవరకు ₹2 వడ్డీ లాగిస్తా అని చెప్పినాడు. ఓకే, అప్పటి నుంచి కనపడలేదు మాకే కనపడతలేడు, ఫోన్ లేపుతలేడు, ఏం చేయట్లేదు. మేము ఊరికి 2-3 సార్లు వెళ్ళాము. ఓకే, 2-3 సార్లు వెళ్ళి 3వ సారి మాకు కలిసి అవన్నీ లెక్కలు చూసినాడు. లెక్కలు చూసేసి ఈ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇస్తాను, మమ్మల్ని నమ్మండి అంటారని గట్టిగా చెప్పాడు. వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయినాడు. ఓకే, వాళ్ళ ఇల్లు పెద్ద రాజ్మహల్ లాగా కట్టించాడు. వాళ్ళ ఒక తాండాలో ఒక పెద్ద విల్ల లాగా ఉంది వాళ్ళ ఇల్లు అనమాట. ఎక్కడది విల్లది? వద్దిపట్ల సార్. వద్దిపట్ల విలేజ్, పలుగుతాండా, నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. అది ఓకే ఓకే, పెద్ద డిస్ట్రిక్ట్. దాదాపు ఒక 25 మంది వెళ్ళాం సార్ అక్కడికి. మీరు కర్నూలు, డోను, అనంతపురం, ఇక్కడ బాన్సువాడ, పటాన్చెరు, జమ్మికుంట, ఈ ఏరియాలో తిరుపతి, ఈ ఏరియాలో అందరి దగ్గర నుంచి మేము వెళ్ళాం అక్కడికి. మరి పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు తీసుకున్నారా? పటాన్చెరులో పోలీస్ కేసు పెట్టినప్పుడు ఇది 2-3 సార్లు నేను చాలా సార్లు వెళ్ళాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదంతా సివిల్ కేసు, ఇది మాకు సంబంధం లేదంటే వాళ్ళు అన్నారు. అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు? అవును, మీ దగ్గరికి వచ్చిన సార్ అప్పుడు. ఓకే ఓకే, అయితే ఇప్పుడు మరి ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పిండు కదా, మరి మంగ్లీ గాని వాళ్ళ తమ్ముడు గాని శివ వీళ్ళు ఎవరన్నా కాంటాక్ట్ లోకి వచ్చి అప్పుడు ఇస్తానని చెప్పారా? వాళ్ళ పేర్లు మేము అన్నాం సార్. యాక్చువల్ గా మాకు చెప్పింది వాళ్ళ పేర్లు. వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో మేమంతా ఎడ్యుకేటెడ్, మంచి దాంట్లో హెల్త్ ఆయుర్వేదం దాంట్లో మేము పోతున్నాం సార్. అంత వాల్యూ మాకుంది. ఈ దాన్ని చూసేసుకొని సరే వాళ్ళు ఉన్నారు కదా, అంత పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఉద్దేశంతో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము డబ్బులు కట్టినాం వాళ్ళకి. మాకు భూములు ఇస్తాము, జైరాబాద్ లో భూములు ఇస్తాము, లేకుంటే అక్కడ ఇంకో దగ్గర భూములు ఇచ్చేస్తాము, నారాయణఖేడ్లో భూములు ఇచ్చేస్తాము అంటేనే. పేరు ఏం పెట్టారండి వీళ్ళు? అది గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జైరాబాద్. ఓకే, అట్లా చెప్పి మియాపూర్లో. అవును సార్, వీళ్ళందరూ మోసం చేశారు. మియాపూర్లో వీళ్ళ ఆఫీసు మేజర్ గా ఉండేది వాళ్ళ బావ, సొంత బావ సిఇఓ. దానికి డైరెక్టర్ వచ్చేసి శైలజ సార్, పి శైలజ, పాల్తీయ శైలజ సార్, వైఫ్ ఆఫ్ భరత్ చౌహాన్. వైఫ్ ఆఫ్ భరత్ చౌహాన్ సార్.
ఓకే ఓకే అండి, సరే, ఓకే, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. ఇదండి ఇలా. సో ఇట్లా అనేక మంది ఆశావాహుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని వీళ్ళు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా, విక్టిమ్స్ అందరికీ కూడా న్యాయం చేయడం కోసం గౌరవ తెలంగాణ హైకోర్టుకి సోమవారం వెళ్ళి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ విషయం మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.